హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏదైతే హైట్ అండ్ వెయిట్, ఆ తర్వాత చెస్ట్, సో వీటి గురించి అయితే చాలా వీడియోలో డిస్కస్ చేసిన మనం. అయినప్పటికీ కూడా చాలామంది డౌట్స్ అడుగుతూ ఉండరు. సో మొన్న ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టినా, సో దాదాపు చాలామంది అడిగారు హైట్, వెయిట్, చెస్ట్ గురించి. అండ్ ఏదైతే ఇప్పటికి కూడా ఎవరికైతే 5km క్లియర్ చేయలేకపోతూ ఉన్నారో, సో వాళ్ళ కోసం ఆ వీడియో లాస్ట్లో కొన్ని ట్రిక్స్ చెప్తాను. దాంతోపాటు ఎవరైతే బాగా పెయిన్స్ వస్తున్నాయో, సో రన్నింగ్ స్టార్ట్ చేయబట్టి చాలా రోజులు అవుతూ ఉంది. సో కొంతమంది అయితే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ కూడా రన్నింగ్ చేస్తూ ఉన్నారు అప్పటి నుంచి. సో వాళ్ళకి కొన్ని పెయిన్స్ అయితే వస్తూ ఉన్నాయి అనమాట. సో పెయిన్కి సంబంధించి కూడా కొన్ని ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఈ వీడియో లాస్ట్లో చెప్తా. సో వీడియో చివరికి దాకా చూడండి, మీకు డౌట్స్ అయినా అని క్లియర్ అయిపోతాయి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హైట్ క్వాలిఫికేషన్ ఎంత అంటే 170 బ్రదర్. సో ఏదైతే మన ఎస్టీని మినహాయిస్తే మిగతా వాళ్ళందరికీ కూడా 170 హైట్ ఉండాలి. సో ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకైతే 162.5 ఉండాలి హైట్. బాయ్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో 162.5 ఉండాలి. సో 170 సెంటీమీటర్స్ మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారన్నమాట. సో ఏదైతే ఖచ్చితంగా 170 హైట్ ఉండాలి బ్రదర్. మీకు 169.5 కానీ, ఆ తర్వాత 169.9 కానీ, సో ఇలా వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే పక్కకే తీస్తారు బ్రదర్. 170 రాకుండా 169.8 కానీ, 169.9 కానీ రాకున్నప్పుడు పక్కకు తీసి మిమ్మల్ని రెండోసారి, అవసరమైతే మూడోసారి కూడా మిమ్మల్ని హైట్ కొలుస్తారు. సో హైట్కు 170 వచ్చిన తర్వాత మిమ్మల్ని పక్కకి తీసి మీకు చెస్ట్, ఆ తర్వాత వెయిట్, ఆ తర్వాత 5kmని కండక్ట్ చేస్తారు. వన్స్ మీకు హైట్ రాకపోతే మిమ్మల్ని హైట్ దగ్గరనే తీసి పక్కకి నెట్టడం జరుగుతుంది. సో మనకి హైట్ కొలిచే విధానం కూడా మీకు మార్నింగ్ అనేది ఎగ్జాక్ట్ హైట్ బ్రదర్. మీకు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీకు ఎప్పుడైతే మార్నింగ్ లేవగానే హైట్ ఒకసారి చూసుకోండి, మీకు ఖచ్చితంగా హైట్ కొద్దిగా ఎక్కువ చూపిస్తుంది. అండ్ మీరు హైట్ సాయంత్రం చూసుకోండి, పొద్దున్న చూసుకున్న దానికన్నా సాయంత్రం 0.5 నుంచి 1 సెంటీమీటర్ వరకు కూడా తక్కువ చూపించింది. సో ఏదైతే మీకు మార్నింగ్ కొలుచుకున్న హైట్ ఉందో, సో అది మీకు ఎగ్జాక్ట్ హైట్ అన్నమాట. ఎందుకంటే మనకి ఈవెంట్ కండక్ట్ చేసేటప్పుడు హైట్ అనేది 4:30 నుంచి 5 లోపు అయితే మనకి ఖచ్చితంగా హైట్ని కొలుస్తారు, అంటే ఈవెంట్ని కండక్ట్ చేస్తారు కాబట్టి. సో మీకు మార్నింగ్ ఏదైతే కొలుచుకోరో, సో దాన్ని ఎగ్జాక్ట్ హైట్ అయితే తీసుకోండి. సో హైట్ 170 అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇన్ కేస్ మీకు 169.8, 169.9 ఉన్నా కానీ ట్రై చేయండి. ఇంకా మీకు అక్కడ పోయి గట్టిగా ఊపిరి బిగబట్టడం, చెస్ట్ బాగా పైకి లేపటం, సో అవన్నీ చేస్తామండి మనం. అవన్నీ చేస్తే మనకి కొన్ని వాటిని ట్రిక్స్ అంటే వీటిని అంటారు. కొద్దిగా అంతా చెస్ట్ బాగా లోపలికి గాలి పీల్చుకొని బిగుసుగా నిలబడితే మనకి చేసుకోవచ్చు అనమాట. ఇటువంటి ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే మనం హైట్ క్వాలిఫై కావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో నాది కూడా బార్డర్ హైట్ నాది 170.5 వచ్చింది అక్కడ. యాక్చువల్గా అయితే 171 పైన ఉంటుంది, నాది 170.5 వచ్చింది. సో ఓకేనా. నాకు చాలా భయం పుట్టింది హైట్ విషయంలో. సో నేను కూడా గట్టిగా చెస్ట్లో గాలి పీల్చుకొని బెగబెట్టినా. సో మమ్మల్ని ఏం చేస్తారంటే, హైట్ ఇద్దరు కొలుస్తారు బ్రదర్. కింద ఒకటి కాళ్ళ కింద చూస్తాడు, ఒకటి పొట్టలో గుద్దుతాడు, ఇంకొక ఆయన పైనుంచి స్కేల్ అందుతూ ఉంటాడు. సో వీటన్నిటి మనం బయటపడాలి. సో వాడు ఎంత పొట్టలో గుద్దినా చేసినా కూడా మనం బిగుసుగా నిలబడాలన్నమాట. మాట్లాడమంటాడు, 1-2 నెంబర్లు చెప్పమంటాడు, అదంటాడు ఇదంటాడు. మొత్తానికి మన హైట్ తగ్గడానికి వాడు ట్రై చేస్తూ ఉంటాడు. సో మనం ఎట్లయినా మనం హైట్ తగ్గకుండా అంతే బిగుసుగా నిలబడాలన్నమాట. సో ఇది 170 ఖచ్చితంగా ఉండాలి. మీకు 169.9 వచ్చినా కానీ పక్కా తీసి మిమ్మల్ని రెండోసారి మూడోసారి కూడా కొలుస్తారన్నమాట. అండ్ మాకంటే ముందు రిక్రూట్మెంట్కి ఏం జరిగిందంటే, ఫస్ట్ మామూలుగా మనకి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి పోయినప్పుడు ఒక పోల్ పెడతారు అన్నమాట, 170 పోల్ పెడతారు. సో ఎవరికైతే హెడ్ దానికి టచ్ అయిందో, టచ్ అయిన వాళ్ళకి ర్యాలీ అనేది కండక్ట్ చేస్తారు. సో దీనికి కూడా మాకంటే ముందు బ్యాచ్కి అంతే కండక్ట్ చేశారనమాట. అట్లా కండక్ట్ చేసిన తర్వాత ఎవరికైతే హైట్ పోల్ టచ్ అయిందో వాళ్ళందరికీ 5km పెడతారు. 5km పెట్టిన తర్వాత కూడా మళ్ళీ రెండోసారి కూడా హైట్ కొలిచారనమాట మాకంటే ముందు బ్యాచ్కి. సో మా బ్యాచ్కి అయితే అట్లా చేయలేదు, మాకంటే ముందు బ్యాచ్కి అట్లనే చేశారు. 5km కొట్టిన తర్వాత కూడా రెండోసారి హైట్ అనేది కండక్ట్ చేశారు. సో అప్పుడు 5km కొట్టిన తర్వాత మళ్ళీ హైట్ క్వాలిఫై కానోళ్ళని తీసి డిస్క్వాలిఫై చేయడం కూడా జరిగింది. సో హైట్ అనేది అంత స్ట్రిక్ట్గా అయితే చెక్ చేస్తారు. సో హైట్ విషయంలో ఎటువంటి ఎక్స్క్యూజ్ అనేది ఇవ్వరన్నమాట. సో ఇదన్నమాట హైట్కి సంబంధించి. అండ్ ఎవరైతే 169.9 కానీ 169.8 ఇట్లా బోర్డర్లో ఉన్నారో, సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైతే మన పాల పదార్థాలు ఉన్నాయి చూసారా, మన పాలు తాగటం, పెరుగు తినటం, నెయ్యి తినటం, సో ఇవన్నీ చేస్తూ ఉండండి. వాటితో పాటుగా మనం వాటిని ఏమంటారు, వాటిని చిన్నప్స్ తీయటం అన్నమాట. చిన్నప్స్ తీస్తూ ఉంటే కొద్దిగా హైట్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. 0.1, 0.2 అనేది పెద్ద ఇదేం కాదు, ట్రై చేస్తూ ఉండండి. సో మన ఈవెంట్ అయ్యేంత వరకు కూడా. అండ్ దాని తర్వాత వెయిట్ బ్రదర్. సో వెయిట్ గురించి కూడా చాలామంది డౌట్లు అడిగారు. అన్న హైట్ అండ్ వెయిట్ చార్ట్ నేను ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టిన యూట్యూబ్లో. సో పోస్ట్ అని ఉంటుంది, సో దాంట్లో పోయి చెక్ చేసుకుంటే మీకు హైట్కి సంబంధించిన వెయిట్ చూసుకోవచ్చు అన్నమాట. సో వెయిట్ ఏదైతే ఉందో, మీకు ఓవర్ వెయిట్ ఉన్నా కానీ మిమ్మల్ని ఏం పీఈటీలో రిజెక్ట్ చేయరు బ్రదర్.
చాలామంది డైరెక్టర్గా ఓవర్ వెయిట్ ఉంటే దాంట్లోనే రిజెక్ట్ చేస్తారు, పీఈటీలోనే అని చెప్పి చాలామంది అడిగారు. సో పీఈటీలో అయితే రిజెక్ట్ చేయరు, మీకు మెన్షన్ చేస్తారన్నమాట. పీఈటీ అయిపోయిన తర్వాత మీరు ఇంత హైట్ ఉన్నారు, సో మీరు మెడికల్ టయానికి ఇంత హైట్ తగ్గాలి అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో ఖచ్చితంగా అయితే ఒక 2-3-4 కేజెస్ మెడికల్ టయానికి కూడా 2-3-4 కేజెస్ లోపు ఉంటే కొద్దిగా అంత ఎక్స్క్యూజ్ చేయొచ్చు. ఇంకా 5 కానీ 6 కానీ 8 కానీ 10 కానీ సో ఎట్లా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. సో ఎందుకంటే నేను చూసిన ఆల్రెడీ నా కళ్ళ ముందే రిజెక్ట్ చేసేది చూసిన కాబట్టి చెప్తా ఉన్నమాట. సో దాంట్లో మా బ్యాచ్లో రీమెడికల్ పడ్డది, 21 మందికి ఏం పడ్డది. సో 21 మందిలో ఓవర్ వెయిట్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓవర్ వెయిట్ ఒక అబ్బాయిని తీసేసిండు, ఎంత 7 కేజీలో ఏమో ఓవర్ వెయిట్ ఉండు తీసేసిండు. సో అదే చెప్తా ఉన్నా. సో ఓవర్ వెయిట్ని మీరు నెగ్లెక్ట్ చేయకుండా కొద్దిగా మీకు పీఈటీ అయిపోయిన తర్వాత కూడా రన్నింగ్ చేయడం కానీ, సో దానికి సంబంధించిన డైట్ ప్లాన్ చేసుకోవడం కానీ, వెయిట్ తగ్గేందుకు సో అవి చేస్తూ ఉన్నాను అన్నమాట. అండ్ దాని తర్వాత చెస్ట్ బ్రదర్. సో చెస్ట్లో మనకి కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది బ్రదర్. ఎందుకంటే చెస్ట్ అనేది మనం ఎప్పుడు ఎక్స్క్యూజ్ ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎస్టీ కేటగిరీ మినహాయించి మిగతా వారికి 80 నుంచి 80 ఉండాలి చెస్ట్ మినిమం. దాని తర్వాత గాలి పీల్చుకుంటే 85 పెరగాలన్నమాట, 85 వరకు రావాలి. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ 79 ఉందనుకుందాం. సో 79 ఉంటే పర్లేదు. ఎప్పుడు మీరు 80 ఎక్స్పాన్షన్ 85 కాకుండా సో 85 కంటే ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి, వాడు మిమ్మల్ని ఖచ్చితంగా క్వాలిఫై చేస్తారు. సో అలా అన్నమాట. మీకు 79 ఉండి మళ్ళీ దాంట్లో కూడా ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కూడా 85 వస్తే వాడు కొద్దిగా అంత చేస్తాడు, అటు ఇటు క్వాలిఫై చేస్తాడు. ఎప్పుడు అది 5 కేఎంని క్వాలిఫై అయిన తర్వాతనే. ఫర్ ఎగ్జాంపుల్ మా అప్పుడు ఏమైందంటే ఫస్ట్ హైటు, దాని తర్వాత చెస్ట్, దాని తర్వాత వెయిట్ కొలిచారన్నమాట. కొలిచిన తర్వాత ఎవరికైతే చెస్ట్ 79 అట్లా బార్డర్లో వచ్చిందో వాళ్ళకి ఏం చేశారంటే రన్నింగ్ కండక్ట్ చేశారన్నమాట. కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఎవరైతే 5 కేఎం క్వాలిఫై అయ్యారో, చెస్ట్ క్వాలిఫై కాకుండా అంటే 79 అట్లా వచ్చి 5 కేఎం క్వాలిఫై అయ్యారో, సో వాళ్ళని అటు ఇటు డిప్స్ కొట్టు అదో ఇదో చేసి వాళ్ళని క్వాలిఫై చేస్తారన్నమాట. సో అలా మీకు 5 కేఎం క్వాలిఫై అయితే కొద్దిగా ఎక్స్క్యూజ్ ఇస్తారన్నమాట. అది 79 ఉండి కొద్దిగా ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇచ్చినా కానీ 85 కాడ 86, 87 ఇట్లా వచ్చినా కూడా మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తారు. పెద్ద ఇదేం కాదనమాట. సో చెస్ట్ గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో అలాంటి మరీ నెగ్లెక్ట్ చేయొద్దు అన్నమాట. మనం చేసే పని మనం చేయాలి. సో మనకి ఈవెంట్ టైంలోపు బాగా ఎగ్స్ తీసుకోవటం, దాని తర్వాత నాన్ వెజ్ తీసుకోవటం, సో ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి చెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా ఎవరికైతే చెస్ట్ లేదో ఇంకా టైం ఉంది మనకి, సో ఉన్న టైంలో జిమ్కి వెళ్ళడం కానీ అవి ఇవి చేయండి, చెస్ట్ పెంచుకోండి. పెద్ద ఇదేం కాదు, అంత చెస్ట్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. 79 అట్లున్నా పర్లేదు, మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. దాని తర్వాత పెయిన్స్ వస్తున్నాయి అన్న, చాలా నెలల మంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం, ఇంతవరకు డేట్లు రాలేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి బ్రదర్. ఎందుకంటే మనం వేసే లెగ్ మూవ్మెంట్ కానీ, దాని తర్వాత షూస్ కానీ, సో ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసే రోడ్ కానీ, సో వీటన్ని మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి పెయిన్స్ వచ్చేది రాని కూడా. సో ఆ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటే రాకుండా మనం డైట్ బాగా మెయింటైన్ చేయాలి బ్రదర్. ఎగ్స్ తీసుకోవడం కానీ, ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి రన్నింగ్ అనేది అలవాట్లేదు. ఇన్ని రోజులు మంచి బాగా మనం కుర్చీలో కూర్చొని చదువుతూ ఉంటాం. ఇవి రన్నింగ్ అనేది ప్రాక్టీస్ లేదు. సో ఒకేసారి రన్నింగ్లో దిగటం వల్ల ఏంటంటే మన బాడీ దానికి అడ్జస్ట్ కాలేక పెయిన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో దానికి సంబంధించి మనం బాగా ఎగ్స్ తినాలి. దాని తర్వాత ఏదైతే మన స్ప్రౌట్స్ ఉన్నాయో, విత్తనాలు ఉంటాయి కదా, సో అవి తింటాం. ప్రోటీన్కి బాడీకి ప్రోటీన్స్ అనేవి బాగా అప్లై చేయాలి, ఓకేనా. నాన్ వెజ్ తింటాం వీక్లీ 2 సార్లు. సో ఇవన్నీ చేస్తూ ఉంటే పెయిన్స్ వాటందరికీ అవి పోతూ ఉంటాయి. అండ్ దాని తర్వాత ఏదైతే మీరు గ్రౌండ్కి వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఎక్కడైతే పెయిన్ అనిపించిందో, సో అక్కడ ఐస్ దొరికింది కదా మీకు, ఎక్కడ ఇంట్లోనో లేకపోతే ఐస్ గడ్డలు ఉంటాయి కదా, సో ఐస్ గడ్డలని అప్లై చేయండి బాగా. ఒక 20 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు బాగా అప్లై చేయండి. కొద్దిగంత రిలీఫ్ అనేది వస్తుంది అన్నమాట. బోన్స్కి కానీ, దాని తర్వాత మసిల్కి కానీ కొద్దిగంత రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఏదైతే మరీ బాగా పెయిన్ అనిపించినా కూడా రెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి బ్రదర్ బాడీకి. సో మరీ అంత కష్టంగా పెయిన్ ఉండి కూడా మనం రన్నింగ్ చేసి ఇంకా ఎక్కువైతే తప్ప తక్కువైతే కాదు. సో రెస్ట్ ఇచ్చే టైంలో రెస్ట్ ఇవ్వాలి బాడీకి. మరీ ఎక్కువ పెయిన్స్ ఉన్నా కానీ రెస్ట్ ఇవ్వండి, ఒక 2-3 డేస్ రెస్ట్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఏదైతే మన ఈవెంట్ అయిపోయిన దాకా కూడా ఏదైతే మన ఈ సిగరెట్ తాగడం, మందు తాగడం, సో ఇటువంటి అలవాట్లు ఎవరైనా ఉంటే సో ఈవెంట్ దాకా కొద్దిగా ఆపుకోండి బ్రదర్. ఏం మన లైఫ్కి సంబంధించిన వాటికంటే పెద్ద ఎక్కువేం కాదు ఇవి. సో ఈవెంట్స్ అయిపోయేంత వరకు కూడా కొద్దిగా అంత వీటిని కంట్రోల్లో చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు కూడా ఎవరికైతే 5 KM ఇప్పుడు ఇంకా క్లియర్ చేయలేకపోతారో, సో మీరేం చేస్తారంటే మీతో పాటు ఎవరైతే ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా ఉంటారు కదా ఈ ఇన్స్టిట్యూట్లలో కానీ ఇంటి దగ్గర కానీ, సో
5km క్లియర్ చేసే వాళ్ళతోటి ఉండటానికి ట్రై చేయండి బ్రదర్. సో వీక్లీ 2 సార్లు 3 సార్లు కూడా ఇంకా టైం దగ్గరకు వస్తూ ఉంది కాబట్టి వీక్లీ 2-3 డేస్ కూడా వారంలో 2-3 రోజులు మీరు 5km టెస్ట్ని ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఏదైతే మన 5km క్లియర్ చేస్తూ ఉంటారో సో వాళ్ళతో పాటు ఉండండి. సో వాళ్ళతో పాటు పరిగెత్తండి. సో మీకు ఏమైనా రొప్పు వచ్చి మధ్యలో ఆగుబుద్ధి అయినప్పుడల్లా సో మీ పక్కన ఆయన చూసినైనా మీరు ఉరకాలి, ట్రై చేయాలని చెప్పేసి మీకు ఒక థాట్ అనేది మైండ్లో వస్తూ ఉంటుంది. అండ్ ఏదైతే నేను ఫస్ట్ నుంచి చెప్తే ఉన్నా ఆ లాంగ్ రన్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. సో డైలీ 8km 9km అండ్ దాని తర్వాత గంటన్నర సేపు బాగా ఉరకడానికి అయితే ట్రై చేయండి. అండ్ మరీ స్పీడ్ వెళ్ళొద్దు, లాంగ్ రన్ చేసేటప్పుడు మరీ స్లో వెళ్ళొద్దు. సో ఒక మీడియం రన్ వేసుకుంటా ఆ 5km అనేది ప్రాక్టీస్ చేయాలి. సో 5km అంటే ఇంకా అదే ఇంకా మామూలుగా మీడియం రన్లో పోవాలి, ఎక్కువ పోవద్దు తక్కువ పోవద్దు. ఏదైతే మన లాస్ట్కి 500 మీటర్ 600 మీటర్ ఉందో సో అక్కడ మనం స్ప్రింట్ చేయడానికి అయితే ట్రై చేయాలన్నమాట. సో ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతా. అండ్ మీకు ఏమైనా కామెంట్ డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.